ఎప్పుడైతే ఒక ఇంట్లో ఆడబిడ్డ అంటే అమ్మాయి పుడుతుందో పుట్టడంతోనే ఆ ఆడబిడ్డ ఆ ఇంటికి 5 శుభాలను తీసుకొస్తుంది. మొట్టమొదటిది, ఆడపిల్ల పుట్టడంతోనే తండ్రికి ఆయుష్ని పెంచుతుంది. తండ్రి జీవితంలో కొత్త వెలుగుని తీసుకొస్తుంది. రెండవది, ఆడపిల్ల పుట్టడంతోనే తల్లిదండ్రులకి గౌరవ ప్రతిష్టలు తీసుకొస్తుంది. మన శాస్త్రంలో వేదాల్లో కూడా చెప్పబడింది, మొట్టమొదటి ఆడబిడ్డ సంతానం ఆ ఇంటికి ఎంతో శుభాల్ని తీసుకొస్తుందని. ఆ ఆడపిల్లని సాక్షాత్తు లక్ష్మీదేవత కూడా పోలుస్తారు. మూడవది, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో గౌరవించబడతారో అక్కడ స్వయంగా దుర్గాదేవి అనుగ్రహం ఉంటుంది. దుర్గాదేవి ఒక ఆడబిడ్డ రూపంలో ఆ ఇంటికి వస్తుంది అని అర్థం. నాలుగవది, ఆ ఆడపిల్ల ఇంటికి సుఖం, సౌభాగ్యం, ప్రేమ, సంతోషాన్ని తీసుకొస్తుంది. ఎప్పుడైతే ఆ ఆడపిల్ల ఇంట్లో గల్గల్లంటూ నడుస్తుందో ఇల్లు ఒక దేవాలయంలా మారుతుంది. ఐదవది, ఎవరింటైతే ఆడపిల్ల పుడుతుందో ఆ ఇంటి పైన ఉన్న పితృ దోషాలన్నీ తొలగిపోతాయి. అపమృత్యు దోషం అనేది తొలగిపోతుంది. ఆ ఇంటికి సుఖ సంతోషాన్ని తీసుకొస్తుంది. ఆడపిల్ల పుట్టడం అనేది ఒక అదృష్టం. ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ ఆడబిడ్డ పుట్టదు. మీ ఇంట్లో కనుక మీ అదృష్ట దేవత ఉంటే ఎస్ అని కమెంట్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆధ్యాత్మిక అద్భుతాల గురించి